అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగే. ఈరోజైతే వర్షం బాగా పడుతుందనమాట. అంటే చాలా ఎక్కువ వర్షము. మా పిల్లల్ని స్కూలుకి హైవే రోడ్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కించాలి కదా! సో, అంత ఎక్కువ వర్షం వల్ల తీసుకెళ్ళడానికి కూడా లేనంత వర్షం పడింది. సో, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా స్కూలుకి వెళ్ళలేదు. పిల్లలకి ఇంకా ఈ వర్షానికి వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వర్షం పడుతుంది కదా అని లేపలేదనమాట ఇంకా. ఇంక వాళ్ళు లేసేసరికి నేను మిరపకాయ బజ్జీలు అయితే చక్కగా వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసేసాను. చూసారు కదా! శనగపిండిలో కొంచెం ఆహ్, వాము, కారం, కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత కొంచెం వంట సోడా వేసుకొని అవి అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని బాగా అంటే బేకింగ్ పౌడర్ వేసాను. మిక్స్ చేసేసి ఒక 3 మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత మిరపకాయ బజ్జీలు వేసేసుకోవడమే. ఇలా పెద్ద పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా! నేను మొన్న మార్కెట్‌కి వెళ్ళానని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో. అప్పుడే నేను ఈ మిరపకాయ బజ్జీలకి పచ్చిమిరపకాయలైతే కొనుక్కొచ్చాననమాట. బజ్జీ మిరపకాయలే ఇవి. ఇంకా ఈ విధంగా బజ్జీలు ఫ్రై చేసేసుకున్న నూనెలో 2 సార్లు ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా బాగా ఉడుకుతుందండి. నేను ఇంకా వీడియోలో చూపించలేదు కానీ 2 సార్లు అయితే ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయల్లో చాలా సింపుల్‌గా చేసేసాననమాట. ఉల్లిపాయల్లో కొంచెం కారము, ఉప్పు, నిమ్మరసం పిండేసి ఈ విధంగా మిరపకాయ బజ్జీలో స్టఫ్ చేసేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉన్నాయి మిరపకాయ బజ్జీలు. కొంచెం వామయితే లైట్‌గా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి వేసాననమాట. వాము కొంచెం వేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదనమాట. చాలా బావుంటది. టేస్ట్ కూడా వాము వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. హలో అండి. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ అమ్మాయి బర్త్డే గిఫ్ట్ తీసుకుందామని అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ముగ్గురు అయితే రెడీ అయ్యామన్నమాట. ఏం గిఫ్ట్ తీసుకుంటాం ఏంటన్నది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. అలాగే ఈరోజు భోజనానికి పిలిచారన్నమాట ఆంటీ వాళ్ళు. ఈవినింగ్ డిన్నర్ అక్కడే మాకు. ఆటో అయితే వచ్చేసింది. ఆటోలో వెళ్తున్నాం అనమాట. బండి ఉంది గానీ అక్కడ కొంచెం హైవే రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉంటది. పిల్లలతో ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆటో అయితే రమ్మన్నాము. ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాము. సింగిల్‌గా అయితే వెళ్ళిపోతాను. కొంచెం పిల్లలతో వెళ్ళినప్పుడు టెన్షన్ కదా! అది పైగా హైవే రోడ్డు. దాని గురించి ఈ టైంలో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటదని చెప్పేసి ఆటోలో అయితే వెళ్తాకి రెడీ అవుతున్నామంట. ఇంటికైతే తాళం వేసేసాము. మా వారుంటే నేను ఎళ్ళవలసిన పని లేదు. విజ్జు ఇద్దరు వెళ్ళిపోయి చక్కగా తీసుకొచ్చేస్తారు ఏదో ఒక గిఫ్టు. ఇంకా వీళ్ళిద్దరూ గిఫ్ట్ కొనాలి అని చెప్పేసి పట్టు మరీ తీసుకెళ్లారనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు బర్త్‌డేలకి వాళ్ళు ఏవో గిఫ్ట్స్ ఇస్తారు. నా బర్త్‌డేకి గిఫ్ట్స్ ఇస్తా ఉంటారనమాట. మనం కూడా ఇవ్వాలి కదా! మరి తీసేసుకోవడమే కాదు. ఇంకా వచ్చేసామండి ప్యాంటీలూన్స్‌కైతే. ఇక్కడైతే ఇంకా విజ్జు అయితే చూస్తానంది హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేకపోతే ఇవేవో ప్యాంట్స్ తీసుకుంటానంది ఇప్పుడు. అవి డ్రెస్సులయితే చూసాము. ఏంటి లాంగ్ ఫ్రాక్ లాంటివి అవి చూసాం కానీ, అవి అంతగా ఏమీ బాలేదనమాట. సో, హ్యాండ్ బ్యాగే తీసుకుందామని బ్యాగ్స్ అయితే చూస్తున్నాము ఇప్పుడైతే. ఏం తీసుకుంటాం ఏంటన్నది చూడండి. శశాంక్ కూడా బ్యాగ్స్ తీసుకొచ్చి ఇది బావుంటది అని చెప్పేసి సెలెక్ట్ చేసేస్తున్నాడనమాట ఆళ్ళ దీదీ కోసం. ఇదిగోండి ఇదంట తీసుకోవాలంట ఆళ్ళ దీదీకి. గోల్డ్ హారం అమ్మా ఇది తీసుకో దీదీకి అంటున్నాడు. ఇక్కడైతే చూడండి ఇగో ఈ ప్యాంట్లు కూడా చూస్తుంది విజ్జి ఇందులో ఏదైనా బావుంటే చూద్దామని. ఫైనల్లీ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసేసాము. ఇదైతే ఇంకా బిల్ ఏపించాలనమాట. ఇంకా ఓన్లీ ఇదొక్కటే తీసుకున్నాము. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత అది తీసుకుంటే ఇది తీసుకుందాం అని ప్లాన్‌లేసారు గానీ నేనైతే ఏమీ తీసుకోలేదు. ఓన్లీ బ్యాగ్ తీసుకొని వచ్చేసాము. కానీ వచ్చే దారిలోనే ఉంటదనమాట పిజ్జా హంట్. అక్కడికెళ్ళిపోయాము. పక్కనే కేఎఫ్‌సి ఉంటుంది. పిజ్జా హంట్ కూడా ఉంటుందనమాట. పిజ్జా అయితే కార్న్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. ఒక పిజ్జా. నాకు, విజ్జుకి కలిపనమాట. మేమిద్దరం హాఫ్ తీసుకున్నాము. శశాంక్ పిజ్జా తినడు. పక్కనే కేఎఫ్‌సి ఉంది కదా! ఇంక అస్సలు నిలబడనివ్వలేదు. నాకు కేఎఫ్‌సి అని చెప్పేసి. చిన్నది ఉంటది కదా! లార్జ్ కాకుండా స్మాల్ అదొకటి తీసుకున్నామనమాట. అది వచ్చేసి 100 పడింది. 104 రూపీస్ అన్నాడు. 4 రూపీస్ అయితే నా దగ్గర చేంజ్ లేదు, ఇవ్వలేదనమాట. ఇంక 100 రూపీసే తీసుకున్నారన్నమాట కేఎఫ్‌సికి. ఇంకా ఇక్కడైతే పిజ్జా అయితే తినేస్తున్నాం. వేడి వేడి పిజ్జా అనమాట. ఇంకా మనం ఆర్డర్ చేసుకునే కన్నా అక్కడ తింటే వేడి వేడిగా చాలా బావుంటుంది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. హలో అండి. ఇప్పుడైతే మేము
పిలుస్తున్నారు పైన ఆంటీ వాళ్ళు. గిఫ్ట్ పట్టుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఏం గిఫ్ట్ కొన్నానో మీకు చూపించలేదు కదా, ఇదిగోండి విజ్జు తీసుకుంటున్నమాట. ఇది నచ్చిందంట, ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట. యాంటీలోనే తీసుకున్నాం అనమాట. అక్కడ ఆల్రెడీ వీడియోలో చూపించలేదు, చూపించలేకపోయాను. ఇంకా పైకి వెళ్ళి బర్త్డే పార్టీ సెలబ్రేషన్ అయిపోయింది కదా, కొంచెం రోజు చేసి వచ్చేస్తాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీస్తాను. కంటిన్యూ అయితే స్కిప్ చేయాలి. देखो हाँ ठीक है देख लिया। Happy birthday to you. Happy birthday dear Nirupama. Happy birthday to you. देख तेरा केक और मेरा साड़ी कैसी क्या मैम देखो ऐसे चुपके से लाए खुद ही पैक किए लग रहा है अंकल देखिए भाभी में सर
అంకుల్ వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ అని చెప్పేసి ఏవో 2 ప్యాకెట్లు ప్యాక్ చేసేసి ఇచ్చారనమాట. ఇస్తే తను చిన్నప్పుడు బొమ్మలతో బాగా ఆడుకునేదంట. అది ఎప్పుడో ఓల్డ్ తను చిన్నప్పుడు డాల్ అనమాట. ఆ డాల్‌ని ప్యాక్ చేసి ఇచ్చారు. అయిపోయింది. లంచ్ చేసి అయితే ఇంటికెళ్ళిపోయాము కిందకి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.